ప్రతి ఒక్క అమ్మాయికి ఉన్న ఫీలింగ్ ఏంటి తెలుసా? మేము కూడా మీలాగే పుడతాము, మీలాగే పెరుగుతాము, మీలాగే చదువుకుంటాం కదా! కానీ ఎందుకు ఒక సర్టెన్ ఏజొచ్చిన తర్వాత చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెడతారు అమ్మాయిలకు మూఢనమ్మకాలతో. సొసైటీ ఇప్పుడైతే మారిందిలే కానీ ఇంకా కొన్ని విలేజెస్‌లో అయితే ఇలాగే జరుగుతుందనమాట. సొసైటీ గురించి తెలుసుకో, మంచిగా ఉండు అని చెప్పడం వేరు కానీ, ఇదే తినాలి, ఇలాగే బతకాలి, ఇలాంటి డ్రెస్‌లే వేసుకోవాలి, నువ్విలాగే ఉండాలి, అసలు అబ్బాయిలతో మాట్లాడగూడదు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతూ ఉంటారు. అవి చెప్పినప్పుడల్లా నాకు కూడా సర్రమంటదనమాట బ్రెయిను. ఈవెన్ నేను ఇప్పుడు చెప్పబోయే మూవీ కూడా దాని గురించే. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఏ మూవీ గురించి చెప్తున్నానని చెప్పి. 'పరద' మూవీ మన అనుపమ పరమేశ్వరన్ లీడ్‌గా నటించిన 'పరద' మూవీ గురించయితే తెలుసుకుందాము. ఇంతకీ ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే, ఈ సినిమా ఒక పడత్తి అనే గ్రామంలో మొదలవుతుందనమాట. ఆ ఊరిలో చాలా ఏళ్లుగా ఒక ఆచారం అయితే ఉంటది. అమ్మాయిలు వయసొచ్చాక బయట తిరగాలి అంటే పరదా కంపల్సరీగా వేసుకోవాలనమాట. వాళ్ళ మొఖము ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి చూపించడానికి వీల్లేదు. అలా కాదని ఎవరైనా పరదా లేకుండా బయటికి వస్తే జ్వాలమ్మ శాపం తగిలి ఊరి నాశనం అవుతుందని, శాప విముక్తి కోసము మొహం చూపించిన అమ్మాయి బావిలో దూకి సచ్చిపోవాలని అక్కడ వాళ్ళి నమ్మకం. ఇక ఇదే ఊరిలో ఉంటున్న మన హీరోయిన్ సుబ్బలక్ష్మి అలియాస్ సుబ్బు రీసెంట్‌గా పెద్దలు తను ప్రేమించిన వాడితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. అంతా బాగుంది. జీవితం ఆనందంగా గడుస్తుంది అనుకున్న టైంలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక మ్యాగజైన్ కవర్ మీద సుబ్బు ఫోటో ప్రత్యక్షమవుతుంది. ఆ ఫోటో ఎవరు తీశారో, ఎప్పుడు తీశారో తనకు తెలీదని, తను తప్పేమీ చేయలేదని సుబ్బు ఎంత మొత్తుకున్నా ఆ ఊరి వాళ్ళు నమ్మరనమాట. ఊరి పద్ధతులు పాటించకుండా తన మొహం ప్రపంచానికి చూపించినందుకు శాప విముక్తి కోసం పెద్దలంతా కలిసి తనని బావిలో దూకి చావాలని చెప్తారు. అయితే ఈ టైంలో ఏదో జరిగి ఊరి పెద్దలు మనసు మార్చుకుంటారు. ఇందులో తన తప్పేమీ లేదని ప్రూవ్ చేయడానికి తనకొక అవకాశం ఇస్తారనమాట. దాంతో మన సుబ్బు ఆ ఫోటోగ్రాఫర్‌ని వెతుక్కుంటూ ధర్మశాల బయలుదేరుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? అసలు తన ఫోటో మ్యాగజైన్ కవర్ మీద ఎలా వచ్చింది? ఆ ఫోటోగ్రాఫర్ ఎవరు? తనని వెతుక్కుంటూ వెళ్ళే క్రమంలో మన సుబ్బు ఎదుర్కొన్న సవాళ్ళేంటి? తెలుసుకున్న నిజాలేంటి? ఇంతకీ ఆ ఊరిలో పరదాల ఆచారం ఎందుకు వచ్చింది? దాని వెనకున్న కథేంటి? చివరకు సుబ్బు జీవితం ఏమైంది? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా నాకైతే నచ్చింది. మనుషులకి నమ్మకాలుండొచ్చు కానీ, అదే నమ్మకాలు గుడ్డి నమ్మకాలుగా, అలాగే మూఢనమ్మకాలుగా మారకూడదని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నమైతే చేశారు డైరెక్టరు. అంతేకాదు ఈ భూమి మీద మెజారిటీ ప్రాబ్లమ్స్ అన్నీ ఆడవాళ్ళ చుట్టూనే ఉంటాయి. మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ ఆడవాళ్ళకే ఉంటాయన్నమాట. సరే, సొసైటీలో మంచిగా ఉండు, ఏ తప్పు చేయకుండా మంచిగా ఉండు, హ్యాపీగా ఉండు అని చెప్పడం వేరు. అలా కాదని ఇలాగే తినాలి, ఇలాగే బతకాలి, ఇలాగే ఉండాలి అని మీరు మా ఫ్రీడమ్‌ని చూజ్ చేసే రైట్స్ అయితే మీకు లేవు. సో, ఇది అన్నమాట నా ఒపీనియను. ఈవెన్ సినిమాలో కూడా ఇలాగే చెప్పారు. ఇలాగే చెప్పే ప్రయత్నమే చేశారు వాళ్ళు కూడా. సినిమా స్టార్ట్ అవ్వడము చాలా ఇంట్రెస్టింగ్‌గానే మొదలవుద్ది. ఆ ఊరు, అక్కడ ఆచారాలు, వాటి వెనుకున్న కథేంటి అని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. తర్వాత ఎక్కువ లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోయి కాన్‌ఫ్లిక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. తన ప్రమేయం లేకుండా సుబ్బు ఫోటో మ్యాగజైన్ కవర్ మీద రావటం, ఇందులో తన తప్పేమీ లేదని ప్రూఫ్ చేయడానికి ఊరి వాళ్ళు తనకు 3 వారాల గడువిస్తారనమాట. అందుకోసం తను ధర్మశాల బయలుదేరడం చకచకా జరిగిపోతాయన్నమాట ఇవన్నీ. ఇక ఇక్కడి నుంచి సినిమా ఒక సెల్ఫీ డిస్కవరీ జర్నీ లాగా మారుతుంది. అప్పటి వరకు పంజరంలో చిక్కుకున్న చిలకలాగా ఉన్న తన బతుకు బయట ప్రపంచం గురించి తెలుసుకోవడము, ఈ ప్రాసెస్‌లో తనకి పరిచయం అయ్యే వ్యక్తులు, తను ఎదుర్కొన్న సవాల్సు అంటూ సినిమా సాగుతుందనమాట. ఈ జర్నీ మరీ అంత అద్భుతంగా లేకపోయినా డీసెంట్‌గా ఉంటదనమాట. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించినా మోస్ట్‌లీ ఎంగేజింగ్‌గానే సాగుతుంది. ఇక క్లైమాక్స్ బాగుంది కానీ దీన్ని ఇంకా బలంగా రాసుకొనుంటే బాగుండు అని కూడా అనిపిస్తదనమాట మనకు. అంటే ఇందులో అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ అన్నీ మగవాళ్ళ వల్లే వస్తాయి. కానీ ఆ మగవాళ్ళు ఎలా ఎందుకున్నారు? వాళ్ళు అలా ఎందుకు తయారయ్యారు? అని ఒక క్యారెక్టర్‌ని ఏమైనా డిజైన్ చేసి ఉంటే ఇంకొంచెం బావుండేది అనిపించిందనమాట. అంటే ఈవెన్ అబ్బాయిలను కూడా మనం తప్పు పట్టలేం కదా! వాళ్ళు పాపం పుట్టడం ఎవడు ఎదవలాగా పుట్టడు కదా! సో, ఈ సమాజమే వాళ్ళని ఇలా తయారు చేసింది. సో, అందుకే అలాంటి ఒక క్యారెక్టర్‌ని అందులో డిజైన్ చేసి ఉంటే బావుండు. ఇంకొంచెం సినిమా ఇంకొంచెం బావుండేది అని అనిపించిందనమాట. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్. ఫ్యామిలీతో కంపల్సరీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఆమె పెర్ఫార్మన్స్ ఎలా ఉంటది అంటే, ఆ ఊరి ఆచారాలన్నీ గౌరవిస్తూనే ఎంతో కొంత ఫ్రీడమ్ కావాలి అని తపించిపోయే అమ్మాయిలాగా చాలా చేసిందసలకి పెర్ఫార్మన్స్ మాత్రం. తనతో పాటు ఉన్న ఇంకొక అమ్మాయి కూడా చాలా చేసింది. ఈ అమ్మాయి సుబ్బుకి కంప్లీట్ అపోజిట్‌గా ఉంటదనమాట తన క్యారెక్టరు. అంటే తన క్యారెక్టర్ ద్వారా మనకు సిటీ అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని చూపించే ప్రయత్నం అయితే చేశారు డైరెక్టరు.
ఇక సంగీత గారు చాలా నేచురల్‌గా చేశారనమాట. సీరియస్‌గా సాగే కథలో రిలీఫ్ ఉంటది. ఆమె క్యారెక్టర్. రాజేంద్ర ప్రసాద్ గారు, గౌతమ్ మీనన్ గారు వాళ్ళు కూడా చేశారనమాట తమ పాత్రలో. టెక్నికల్‌గా సినిమా సాలిడ్‌గా ఉంది. సినిమా ఆటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్‌లో ఉన్నాయన్నమాట. గోపి సుందర్ అందించిన పాటలు గాని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదిరిపోయింది. నాకైతే చాలా నచ్చింది ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఇదొక మంచి సినిమా. అందరూ చూడవలసిన సినిమా. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు డిసప్పాయింట్ చేయను. సో, మీరు గనక 'పరదా' మూవీ చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. సో, ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాయ్.